నాడు రామోజీ ఫిలిం సిటీ, ప్రియా పచ్చళ్ళు, మార్గదర్శి ఇలా ఏ పేరు విన్నా గుర్తుకు వచ్చేది మాత్రం రామోజీరావు. అలాంటి దిగ్గజం నేడు నేల కొరిగింది. రామోజీరావు శనివారం తెల్లవారుజామున కన్నుమూశారు. ఆయన మరణం పట్ల టాలీవుడ్ తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేస్తుంది. చిరంజీవి, ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ వంటి వారు సోషల్ మీడియాలో ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేస్తున్నారు. రామోజీరావు గారు భారతీయ మీడియాలో మరియు చలనచిత్ర పరిశ్రమకు చేసిన సేవలు చరిత్ర పుటల్లో సువర్ణాక్షరాలతో లిఖించబడతాయి. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నాను. ఆయన కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి అని కళ్యాణ్ రామ్ ఎమోషనల్ అయ్యారు. శ్రీ రామోజీరావు గారు లాంటి దర్శనీయకులు నూటికో కోటికో ఒకరు. మీడియా సామ్రాజ్య నేత మరియు భారతీయ సినిమా దిగ్గజం అయినటువంటి ఆయన లేని లోటు ఎప్పటికీ పూడ్చలేనటువంటిది. ఆయన మన మధ్య ఇక లేరు అనే వార్త చాలా బాధాకరం. నిన్ను చూడాలని చిత్రంతో నన్ను తెలుగు సినీ పరిశ్రమకి పరిచయం చేసినప్పటికీ జ్ఞాపకాలు ఎప్పటికీ మరవలేను. ఆ మహనీయుడి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను అని ఎన్టీఆర్ ట్వీట్ చేశారు. మీడియా లెజెండ్, ఈనాడు చైర్మన్, మార్గదర్శి, ప్రియా ఫోర్స్ వ్యవస్థాపకులు, ఈటీవీ నెట్వర్క్, ఉషా కిరణ్ మూవీస్, రామోజీ ఫిలిం సిటీని అందించిన మహనీయులు ఇక లేరు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని మెహర్ రమేష్ ట్వీట్ చేశారు. ఇక చిరంజీవి స్పందిస్తూ ఎవరికి తలవంచని మేరు పర్వతం దివికెక్కింది, ఓం శాంతి అంటూ ఎమోషనల్ అయ్యారు. ఇక రామోజీరావు అంత్యక్రియలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించనుంది. ఆయన అంత్యక్రియలకు అధికార లాంఛనాలతో నిర్వహించాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. సిడబ్ల్యూసి సమావేశాల కోసం ఢిల్లీ వెళ్లిన ముఖ్యమంత్రి సి రేవంత్ రెడ్డి అక్కడ నుండి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఆదేశాలు జారీ చేశారు. ఏర్పాట్లు పర్యవేక్షించాల్సిందిగా రంగారెడ్డి కలెక్టర్, సైబరాబాద్ కమిషనర్ కు సిఎస్ ద్వారా సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తుంది. సో ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్.